हैदराबाद के कुकटपल्ली इलाके में 2 दिन पहले पेश आई खातून के कत्ल की सनसनीखेज वारदात के सिलसिले में पुलिस ने रांची से 2 मुलजिमीन को गिरफ्तार कर लिया। पुलिस ने बताया कि कुकटपल्ली की सोयांस लेक गेटेड कम्युनिटी में रेणुका अग्रवाल को बेदर्दी से कत्ल करने वाले मुलजिमीन हर्ष और रोशन को रांची से गिरफ्तार करके हैदराबाद मुंतकिल किया जा रहा। पुलिस के मुताबिक राकेश अग्रवाल और 50 साल रेणु अग्रवाल की फतेह नगर में स्टील का सामान फरोख्त करने की दुकान है। इनकी बेटी तमन्ना दूसरी रियासत में तालीम हासिल कर रही है, जबकि बेटा शुभम कुकटपल्ली इलाके में रहता है। रोशन गुज़िश्ता 9 साल से रेणु के करीबी रिश्तेदार के घर में काम कर रहा था। इसी दौरान उसने अपने गांव झारखंड से हर्ष को चंद दिन पहले रेणु के घर में बावर्ची के तौर पर मुलाजिमत दिलाई थी। 10 सितंबर को सुबह राकेश और शुभम अपनी दुकान पर चले गए। इस दौरान रेणु घर में अकेली थी। शाम 5 बजे राकेश ने फ़ोन किया मगर कोई जवाब ना मिला। शाम 7 बजे जब वो घर पहुंचा तो दरवाज़ा बंद था। इस पर एक प्लम्बर को बुलवाकर पीछे के रास्ते से दरवाज़ा खोला गया। अंदर पहुंचकर देखा तो रेणु के हाथ पांव बंधे हुए थे और वो खून में लथपथ पड़ी थी। जिस्म पर शदीद जख्म थे, जिसकी इत्तला पुलिस को दी गई। सीसीटीवी फुटेज की मदद से तस्दीक हुई कि रेणु को हर्ष और रोशन ने कत्ल किया। इस दौरान इसे रस्सियों से बांधकर रकम और जेवरात के लिए तशद्दुद किया गया। बाद इज़ा सब्जी का चाकू गले पर मारकर और कुकर से सर पर ज़बरदस्त वार करके उसे हलाक किया गया। स्टेशन की टिకెట్ తీసుకొని అక్కడే ట్రైన్ ఎక్కుదామని వెళ్ళినారు। అక్కడ పోలీసు కనిపించేసరికి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఆ క్యాబ్ లో రాంచి వెళ్ళారు। అరౌండ్ నైట్ 1 o'clock ఇక్కడ స్టార్ట్ అయినారు। నేను మొన్న అంటే 10th 11th ఇంటర్వ్యూనింగ్ నైట్ 1 o'clock కి ఎక్కి 11th నైట్ అక్కడ దిగినారు। 9, 10 ఆ టైం దిగినారు। దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ఏ విధంగా యూస్ఫుల్ అయింది అట్ ది సేమ్ టైం హఫీజ్పేట్ వెళ్ళడానికి వేరే రూట్ కూడా వాళ్ళకి అసలు హఫీజ్పేట రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో కూడా తెలియదు। వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళాలనేది వాళ్ళకి మోటో ఉంది। ఎక్కువగా రైల్వేలో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, ట్రావెల్ చేసేవాళ్ళు। సో ఒక 2-3 అడిగి రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందని వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ లో పోదామని వాళ్ళ ప్లాన్ ఉండేది। బట్ సికింద్రాబాద్ స్టేషన్ లో పోలీస్ మూవ్మెంట్, జీఆర్పీ మూవ్మెంట్, మనం కూడా ఆల్రెడీ సికింద్రాబాద్ స్టేషన్ కి చెల్లపల్లి స్టేషన్ కూడా పంపున్నాము। అవన్నీ చూసి మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి క్యాబ్ ఎంగేజ్ చేసుకుని క్యాబ్ లో వెళ్ళడం జరిగింది। ఇట్ వాజ్ చాలా కవర్డ్ మ్యాటర్ ఇది। ఆన్ 10th రోజు కుకట్పల్లిలో స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ లో ఒక విక్టిమ్ రేణుకా అగర్వాల్ వాళ్ళని వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు హర్ష, ఇంకొకళ్ళు రోషన్, వాళ్ళకి చంపేసి వెళ్ళిపోయారు। సో దాంట్లో ఈ హర్ష అనే పర్సన్ కి వాళ్ళు ఒక ఫ్యూ డేస్ ముందు ప్రయర్ టు ద మర్డర్ ఎంగేజ్ చేశారు యాజ్ అ హౌస్ హెల్ప్ గా। ఆయన హీ బిలాంగ్స్ టు రాంచీ ఆఫ్ జార్ఖండ్ అండ్ ఆయనతో పాటు ఈ రోషన్ అనే వ్యక్తి ఆయన కూడా అక్కడే అదే అపార్ట్మెంట్స్ లో ఇంకో ఫ్లోర్ లో ఇంకొక వాళ్ళ ఇల్లులో పనిచేసేవాడు। సో దే థాట్ దట్ వాళ్ళకి చాలా ఈ డబ్బులు ఉన్నాయి అండ్ జ్యువెలరీ కూడా ఉంది। ఆ ఆశతో వెన్ నోబడి వాజ్ దేర్ అట్ ద హౌస్, ఆ విక్టిమ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సన్ వర్క్ కి బయటకు వెళ్ళారు। వెళ్తే ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ ద ఇంకొక మేడ్ వాళ్ళ ఇంటిలో పనిచేస్తుంది, ఆమె వెళ్ళిపోయినాక దీస్ పీపుల్ ఫస్ట్ హిటర్ విత్ ప్రెషర్, అక్కడ ఉన్న ప్రెషర్ కుక్కర్ తో, దాని తర్వాత కట్టేసి దే స్లిట్ హర్ థ్రోట్ అండ్ went away with whatever valuables was there in the house. సో దానికి మనకి ఒక 2 days పడింది టు ట్రేస్ దెమ్। మల్టిపుల్ టీమ్స్ తయారు చేశాము ఆఫ్ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ కలిసి ఎఫర్ట్స్ చేశారు। సో నిన్న లేట్ నైట్ ఫైనలీ రాంచీ దగ్గర వాళ్ళ 2 అఫెండర్స్ మనకి దొరికారు। సో ఈ 2 అఫెండర్స్ ఆ దగ్గర ఉన్న వాళ్ళు ముందు నుంచి పరిచయం।